ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నాయన ప్రభా, నీవు మాతో మాట్లాడుచున్న మాటల ప్రకారంగా ఆయన నీ వాక్యానుసారంగా జీవించి నాయన ప్రభా, ఎక్కడ కూడా మేము దారి తొలగిపోకుండా నీ సత్యములో నడిచే భాగ్యము ఈ మాటలు ఉంటడం మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, చాలా మందిని ఈ మధ్య యూట్యూబ్లోను తర్వాత కొన్ని వ్యక్తులను చూస్తూ ఉంటుంటే చాలా బాధ కలుగుతుంటుంది. ఏంటి అంటే, దేవునికి వాళ్ళనే మాట, దేవునికి మనం ఏంటో తెలియదా? ప్రభువుని మనం అడగాలా? మాటలు సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలా? ఆయనకి మనం ఏంటో తెలియదా? అంతేకాదు, ఒక పాస్టర్ గారు ఇలా బోధిస్తున్నారు. ఆయన బోధ వింటే చాలా బాధ కలిగింది. బాప్తీసం అనేది పాపులమైన మనకు కానీ యేసు ప్రభు ఏమి పాపి కాదు కదా, ఆయన ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు అయితే అని అలా సాగదీశాడు. అయితే అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన కూడా పాపి అన్నట్లుగా మాట్లాడాడు. చూడండి ఎంత దారుణమైన మాట. యేసు ప్రభు స్వయంగా అన్న మాట ఏంటంటే, యోహాను సువార్తలు ఉంటుంది కదా, 8:46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించుతారు అని ప్రభు మాట్లాడారు. పాపం లేనివాడు పరిశుద్ధుడైన దేవుడైన కనుక చాలామంది మాట్లాడుతూ చాలా వక్రంగా కల్ట్ను బోధిస్తూ ఉన్నారు. ప్రజల్ని, సర్వ సమాజాన్ని దారి తప్పిస్తూ ఉన్నారు. సాతానుడు చాలా తెలివిగా వాడి యొక్క ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు. మరల వారు అనే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు యూదుడు కదా, మరి యూదులందరూ కూడా సున్నతి చేయించుకున్నారు కదా ఆ టైంలో, ఎందుకు బాప్తీసం తీసుకున్నాడని కూడా వారు మాట్లాడటం జరిగింది. మరొక మాట ఆయన ఎత్తింది ఏంటంటే, యేసు నామంలోనే బాప్తీసం తీసుకోవాలి తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోకూడదని. ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నవారు మళ్ళీ యేసు నామంలో బాప్తీసం తీసుకోవాలని వారు బోధిస్తున్నారు. ఎవరు? ఎందుకంటే వీళ్ళు బెన్హమేట్స్, ఆయన అనుచరులు. నిజానికి బెన్హమ్ గారు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తీసం తీసుకున్నారు. ఆయన అంటారు, ఏమంటారంటే, ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్న వారిని అలా కొనసాగేమనండి, యేసు నామంలో బాప్తీసం గురించి చెప్పండి, వారిని ఇలా కొనసాగించండి, అంతేగాని ఎవరిని గలిబిలి చేయొద్దని ఆయనైతే క్లియర్గా చెప్పారు. కానీ ఆయన యొక్క అనుచరులు మాత్రం యేసు నామంలోనే బాప్తీసం తీసుకోవాలని వారు గట్టిగా పట్టుకొని ఉన్నారు. దేన్ని బట్టి, ఏ బేసిని పట్టుకొని వారు మాట్లాడుతున్నారంటే, అపోస్తుల కార్యములు 2:38 పేతురు గారు అక్కడ ఉంటున్న వారికి బోధిస్తున్నాడు. ఏమనంటే ఆయన చెప్తున్న మాట, మారు మనసు పొంది, పేతురు గారు అంటున్న మాట అపోస్తుల కార్యములు 2:38 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని ఆయన చెప్పడం జరిగింది. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? ఆయన శిష్యులకు మత్తయి సువార్త 28 ఉంటుంది కదా, 19 ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట, ఆయన శిష్యులకు చెప్పిన మాట. మరి అందులో పేతురు గారు కూడా అపోస్తులుడే. మరి అలాగే ఈ మాట ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 28:19 మరి మత్తయి గారు కూడా అపోస్తులుడే. మత్తయి సువార్త 28:19 ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అని అక్కడ మాటను మనం చూడొచ్చు. అంటే ప్రభు చెప్పింది ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాలని. మరి ఇక్కడ మరి పేతురు అలా చెప్పడానికి గల కారణం ఏంటి? అపోస్తుల కార్యములు 2:38 అంటే, ఆ టైంలో యేసును అక్కడ వారు అంగీకరించట్లా కనుక యేసు నామాన్ని, ప్రభువుని పరిచయం ఎక్కువగా ఆయన హైలైట్ చేయడానికి పేతురు గారు తీసుకున్న మాట ఏంటంటే, ఆ టైంలో పేతురు గారు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, యేసును అక్కడ ప్రజలకు దగ్గర చేయాలని ఆయన ఉద్దేశం, పేతురు గారి యొక్క ఉద్దేశం.
తండ్రి అంటే వారు మరలా ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోతారు, తండ్రి యొక్కయు అంటే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోతారని ఆ మాటను మాట్లాడకుండా యేసు నామంలో మీరు పాపక్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారని పేతురు భక్తుడు అక్కడ చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ బెన్హం అనుచరులు ఏం చేస్తారంటే, మరి అపోస్తులైన పేతురు గారిని హైలైట్ చేస్తారు. మత్తయ్య గారి యొక్క మాటను, స్వయంగా యేసుప్రభు గారు చెప్పిన మాటను కూడా వీరు పక్కన పెట్టేస్తారు. ఏది ఏమైనప్పుడు కూడా అందరూ కూడా యేసు నామంలోనే మనం, ఏ వ్యక్తినైనా సరే యేసులోనే మనం బాప్తిస్మం ఇస్తున్నాం. యేసును అంగీకరించాలి, యేసును ఒప్పుకోవాలి. ఆయన పుట్టాడని, ఆయన మరణించాడని, తిరిగి మన కొరకు ఆయన, నీ కొరకు నా కొరకు మన కొరకు మరణించి మరలా తిరిగి వస్తున్నాడని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతారని ఒకే నామం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి, అంటే త్రిత్వము గల దేవుడు, ఏకమైన దేవుని నామంలోనికే ఒకే బాప్తిస్మము, ఒకేసారి ఒకే ఆత్మలో మనం బాప్తిస్మం పొందుకుంటాం. మరి కొంతమంది ఏమంటారంటే, దేవునికి తెలియదా నీ పరిస్థితి, ఎందుకు ఆయన అడగటం, ఆయన అడగాల, మనం ఏంటో ఆయనకు తెలీదా అంటూ దేవుని యొక్క వాక్యాలను పక్కన పెట్టేస్తున్నారు. మత్తయి సువార్త 7:7 ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడునని. ఈ మాటలన్నీ పక్కన పెట్టేస్తున్నారు. అంతేకాదు, నేను ఒక్కడే అన్నాడు ఆ మాట. లోకభక్తుడు అన్నాడు. లోకసువార్త 11:9 అలాగే యోహాను భక్తుడు అన్నాడు 15 యోహాను సువార్త 15:7 అలాగే యోహాను భక్తుడు మళ్ళా యోహాను సువార్త 16:24 ఈ మాటలన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి, సర్వం ఎరిగిన వాడు కదా దేవుడు, మనం ఏంటో తెలియదు ఆయనకి, ఆయన అడగాల, ప్రభువుకి తెలుసు కదా అని. కానీ ప్రభువుకి సమస్తము తెలుసు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన సమస్తం ఎరిగినవాడు. కానీ ప్రభు అంటున్నాడు, వారు నన్ను ఎంతగా నా మీద ఆధారపడతారో, ఎంతగా నా మీద విశ్వాసం కలిగి ఉంటారో, నా మీద విశ్వాసం కలిగి ఉంటున్నారా లేదంటే వారి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారని ప్రభు వెయిట్ చేస్తున్నాడు అంతే తప్ప దేవునికి తెలియదు అంటూ ఏమీ లేదు. నిన్ను నువ్వుగా ప్రూవ్ చేసుకోవాలి కదా, ప్రభువుకి నువ్వేంటో తెలియపరచుకోవాలి కదా. అది లేకుండా ప్రభుని అడగాల, ప్రభువుకి తెలియదంటే ప్రభువుకి తెలియకుండా ఏమీ లేదు. ఇట్లా సర్వ సమాజమును సాతానుడు అనుచరులు ఏం చేస్తున్నారంటే దారి తప్పిస్తున్నారు. సాతానుడు ఎంతగానో కుయుక్తితో మరి దారి తప్పించి సత్యము నుంచి ప్రక్కకి వెళ్ళేలాగా చేస్తున్నాడు. చాలా జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరు మాటలు పడితే వారి మాటలు వినేసి నమ్మేయొద్దు, సత్యము నుంచి తప్పుపోవద్దు. బెరియా సంఘం చూడండి, బెరియాలో ఉంటున్న సంఘము భక్తులు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు కూడా ఆ మాటల్లో లేఖనాల్లో ఉన్నాయా లేదా అని లేఖనాలను పరిశీలించి నమ్మారంట. అపోస్తుల కార్యములు 17:11 ఆ మాటలు మనం చూడవచ్చు. కనుక మనము దేవుణ్ణి, సత్యాన్ని మనం నమ్మాలి, సత్యవంతుడైనటువంటి క్రీస్తును మనం అంగీకరించాలి. కనుక మనం ఇటువంటి కల్ట్ బోధలను మనం ప్రక్కన పెట్టి సర్వసత్యుడైన యేసుక్రీస్తు బోధల్లో మనకు ముందుకు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనే మనం ఏదైనా చేయగలం. యేసు నామములోనే మనము ప్రతిదాన్ని కూడా మనం పొందుకోగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.